జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం? జెనెటిక్ టెస్టింగ్ జనరల్‌గా మీకెప్పుడు అడ్వైస్ చేస్తారంటే, మీ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకున్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీలో వంశపారపర్యంగా ఏమన్నా క్యాన్సర్ రోగాలు, లేదా బిడ్డలు ఏదైనా ప్రాబ్లమ్‌తో పుట్టడం, అలా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఉండడం, ఇలా ఉన్నప్పుడు అడ్వైస్ చేస్తారు. లేదా ఆల్రెడీ మీకు అంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి, ఆ ప్రెగ్నెన్సీ స్కానింగ్‌లో గానీ, లేదా బ్లడ్ టెస్ట్‌లో గానీ, ఇలా జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీ ఉంది అని తెలిసినప్పుడు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు జనరల్‌గా జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తారు. మూడవది ఏంటంటే, మల్టిపుల్ టైమ్స్ మిస్‌క్యారేజెస్ అవ్వడం. అంటే 1 కాదు, 2 కాదు, మోర్ దాన్ 2 టైమ్స్ మీకు అర్లీగా, అంటే 8 వారాలకి 9 వారాల వరకు ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ దానంతట అదే మిస్‌క్యారేజ్ అయిపోవడం. అలా ఉన్న పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ వల్ల కూడా ఇలా మిస్‌క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తారు. సో బేసికలీ ఈ జెనెటిక్ టెస్ట్ అంటే ఏంటి? జెనెటిక్ టెస్ట్ అంటే హస్బెండ్‌కి, వైఫ్‌కి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. వాటిల్లో ప్రీవియస్‌గా ఉండే కండిషన్‌ని బట్టి, అంటే నేను ఇప్పుడు ఏదైతే ఇండికేషన్స్ చెప్పానో వాటిల్లో దేని వల్ల మిస్‌క్యారేజ్ అయిందనో, లేకపోతే ఫ్యామిలీలో తెలిసిన క్యాన్సర్స్ కానీ, తెలిసిన రోగాలు కానీ, అలాంటి వాటికి సంబంధించిన జీన్స్ మీకు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడాన్ని జెనెటిక్ టెస్టింగ్ అంటారు. సో అది బేసికలీ బ్లడ్ టెస్టే ఉంటుంది. 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ఇద్దరిలో ఆ క్యాన్సర్ కారకమయ్యే జీన్స్ ఉంటే దానికి తగిన సలహాలు వాళ్ళు ఇస్తారు అన్నమాట. దానికి తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనేది సలహాలు డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు బేస్డ్ ఆన్ ద టెస్ట్ రిపోర్ట్స్.